కాళేశ్వరం బ్యారేజీ అంశంపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. ఇటీవల ప్రాజెక్టు అంశంపై హైకోర్టులో లాయర్లు పిల్ దాఖలు చేశారు. కేంద్రం తెలంగాణ ప్రభుత్వం ఎన్టీఎస్ఏకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భద్రతపై వివరణ ఇవ్వాలని కోరింది. కన్నెపల్లి, సుందిళ్ల పంప్ హౌస్ల రక్షణ చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. నీళ్లు సముద్రంలోకి వృధాగా పోతున్నా మరమ్మతులు చేపట్టలేదని లాయర్ల వాదనలు విన్న ధర్మాసనం అన్ని పక్షాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రమణ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రమణ, మనం చూస్తున్న కొన్నాళ్ళుగా తెలంగాణ రాజకీయాలన్నీ కూడా కాళేశ్వరం బ్యారేజ్ చుట్టూ అంటే ఆ అంశం చుట్టూ తిరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వరుసగా హైకోర్టులో కూడా పిటిషన్లు దాఖలవుతున్నాయి. ఇప్పుడు తాజాగా ఒక న్యాయవాది తను స్వయంగా ఒక పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యంగా ఇందులో నీరు వృధాగా సముద్రంలోకి వెళ్తోంది, కానీ రైతులకు మాత్రం నీరు విడుదల చేయడం లేదు. ఇటు మేడిగడ్డ సంబంధించి రిపేర్ అని చెప్తున్నారు, అక్కడ కుటుంబాన్ని రిపేర్ ఉందని చెప్తున్నారు, కానీ ఆ రిపేర్ మాత్రం పూర్తి చేయట్లేదు. ఇలాంటివన్నీ లోపాల మూలంగా ఈ రోజు ఎవరైతే రైతులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడినట్టు కూడా చాలా బలమైన వాదనలు అయితే న్యాయవాది హైకోర్టులో వినిపించారు. రైతుల ప్రయోజనం రాష్ట్ర ప్రభుత్వంకి క్లియర్ గా వీటిపై ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా తన వాదన ద్వారా ఆయన విజ్ఞప్తి చేసే ప్రయత్నం చేశారు. అంటే ఇటు పూర్తి స్థాయిలో ఎప్పుడైతే ఈ మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి భద్రత కావచ్చు, మిగతా వ్యవహారాలకు సంబంధించి ఇప్పటికి కూడా నేషనల్ ల్యాండ్ సేఫ్టీ అథారిటీ నుంచి ఇప్పటికీ ఒక రిపోర్ట్ కూడా వచ్చింది. ఆ రిపోర్ట్ కి సంబంధించి కూడా క్లారిటీ లేదు. వారన్నిటి వివరణ తీసుకున్న తర్వాత తొందరగా రైతులు నీటి విడుదల చేసేలా చర్యలు చేపట్టాలంటూ కూడా హైకోర్టు ఎదుట న్యాయవాది తన వాదనలు వినిపించారు. ఈ వాదనలను విన్న తర్వాత కోర్టు అయితే మొత్తం ఈ ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి, అటు కేంద్ర ప్రభుత్వానికి, ఆ తర్వాత నేషనల్ డ్యామ్ అథారిటీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి కూడా లేఖ రాసి అంటే నోటీస్ ఇచ్చింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి వివరణ కావాలంటూ కూడా స్పష్టం చేసింది. తర్వాత మరొకసారి అది విచారిస్తాం. ఈ అంశానికి సంబంధించినట్టు కూడా 21వ తేదీకి తదుపరి విచారణలు వాయిదా కరెక్ట్గా. రైట్ రమణ, అయితే హైకోర్టు నోటీసుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయంపై ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? అంటే చెప్తున్నారు, అంటే చెప్తున్న పరిస్థితుల్లో ఏదైతే మేడిగడ్డకి సంబంధించి ఎన్డీఎస్ఏ సంబంధించిన రిపోర్ట్ ఇంకా పూర్తి స్థాయి రిపోర్ట్ రావాల్సింది. ఆ టెక్నికల్ అంశాలు చాలా ఉన్నాయి, ముడిపడి ఉన్నాయి. ఈ సమయంలో మేము సొంతగా నిర్ణయం తీసుకునే పరిస్థితిలో ఉన్నాం. ఖచ్చితంగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మిగతా టెక్నికల్ సంబంధించిన అన్నింటిలో పరిశీలించిన తర్వాత దానిపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని కూడా అటు ప్రభుత్వం చెప్తుంది. మరి ఇప్పుడు హైకోర్టు నోటీసుల నేపథ్యంలో ఇదంతా కూడా ఏ విధంగా స్పందించబోతున్నారు, నెక్స్ట్ ఏం జరగబోతున్నారు మాత్రం చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ రమణ. కాళేశ్వరం బ్యారేజీ అంశంపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. ఇటీవల ప్రాజెక్టు అంశంపై హైకోర్టులో లాయర్లు పిల్ దాఖలు చేశారు. కేంద్రం తెలంగాణ ప్రభుత్వం ఎన్టీఎస్ఏకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భద్రతపై